వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ప్రభు బలలో పాల్పొందక ముందు దేవుని వాక్యం చూసుకుని ఉపద్య గ్రంథము 15వ వచనం కలిసి చదువుకుందాం. 15వ వచనం 15 1:5 1:7 కాదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ఇంకోసారి చదువుకుందాం, చాలామంది తీయలేదు. యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచున్నది. అప్పుడు నువ్వు చేసినట్లే నీకును చేయబడును, నువ్వు చేసినదే నీ నెత్తి మీదికి వచ్చును. ప్రార్థన చేసుకో. కృపల తండ్రి, ఇంతవరకు నీ ప్రజలైన వారు మిమ్మల్ని స్తుతించారు, గణపరిచారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. నీ ప్రజలతో నేను కూడా చేరి మిమ్మల్ని స్తుతించటకు నాకు కూడా ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టకర సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఒకప్పుడు నేను పాపం కింద, శాపం కింద, చీకటిలో ఉన్న నన్ను మీరు కనికరించారు. మీ వాత్సల్యాన్ని బట్టి తండ్రి ప్రభా, మీ మహావాత్సల్యం బట్టి చీకులు నన్ను వెడుగులు నడిపించారు. అలాగే తండ్రి, మరణ ఛాయలున్న నన్ను నిత్య జీవంలో నడిపించారు. అంత మాత్రం కాదు తండ్రి, రక్షణ జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించారు. అలాగే తండ్రి, నా పాపమును మీరు క్షమించారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. అంత మాత్రం కాదు, రక్షించబడి దినం మొదలుకు నీ దినం వరకు అనేకసారి నేను తప్పిపోయినప్పుడు పాపం చేసిన మీరు నన్ను త్రోసివేయలేదు, కానీ మీ కృపా బాహుల్యాన్ని బట్టి మీరు నా అతిక్రమాలు తుడిచివేస్తున్నారు. అనేకసారి నా పాపం బట్టి మేము మీ కోపం తెప్పించినప్పుడు నాయన మీరు కోపాన్ని అంచుకుంటున్నారు. చేయాలని చేసిన కీడు చేయకుండా తడి ప్రభా, నా పాపంలో ఒప్పుకున్నప్పుడు నాయన మీరు నన్ను క్షమించి ప్రభా దీవెని అనుగ్రహిస్తున్నారు. అంతమంది రక్షించబడి దినం మొదలుకు నీ దినం వరకు నా ప్రార్థనకు మీరు జవాబిస్తున్నారు. అందుని బట్టి కూడా స్తోత్రం తండ్రి. మీ వాత్సల్యత ప్రతిదినం నూతనంగా నాయలో పుట్టుచున్నది. మీరు ఎంతో నమ్మదగిన మీ నమ్మకత్వాన్ని రుజుపరుస్తున్నారు. ఈ దినం ప్రభు దినమున సజుగున్నానంటే కేవలం మీ వాత్సల్యం బట్టి ఒప్పుకుంటున్నాను. ఈ సమయంలో మేము బల దగ్గరికి వస్తుంటున్నాం, మమ్మల్ని దృష్టి ఉంచండి. ఏదో అలవాటుగా ఆచారంగా బలలో పాల్పొందకుండా ఆయన వాక్యం విని సరి చేసుకొని యోగ్యంగా బలలో పాల్పొందడానికి సహాయం చేయమని, మా తలంపులు అటు ఇటు వెళ్లకుండా కృప చూపించమని, చెప్పిన మాటలను చదివిన లేఖన భాగాలను నాయన మీరే విరిచి మీరు మాతో పంచిపెట్టమని యేసునామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో ఇది ఎవరి గురించి రాయబడింది అంటే ఏదోమీల గురించి రాయబడింది. మొదటి వచనం, ఒబెదా కలిగిన దర్శనము ఏదోమును గురించిన ప్రభువు యెహోవా సెలవిచ్చినది. కనుక ఏదోమీలు ఎవరు అంటే ఏశావు సంతతి వారు ఏదోమీలు. కనుక యాకోబుకి ఏశావు ఏమవుతాడంటే ఇద్దరు అన్నదమ్ములు వేరు, యాకోబు ఏశావు. ఇద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ వాళ్ళిద్దరికి పడదు కదా, ఇద్దరు సహోదరులు అయినప్పటికీ వారికి ఏశావు యాకోబు మీద ద్వేషం పెంచుకున్నాడు. కనుక ఏశావు వాళ్ళే, వారి సంతానమే తర్వాత తరాల్లో ఎదోము దేశంగా ఎదోమీలు అయ్యారు. యాకోబు సంతానం ఏమయ్యారు చెప్పండి? ఇశ్రాయేలీలు అయ్యారు. కాబట్టి ఏశావు ఏం చేసిందో యాకోబుకు, నీవు ఏం చేశావో అదే నీకు చేయబడును, అదే నీ నెత్తి మీదకి వస్తానండి. కాబట్టి మనము సంఘంలో కానీ సమాజంలో కానీ మన సహోదరులకు ఏం చేస్తే దేవుడు మనకు అది చేస్తాడు. ఏం విత్తుతావో అదే కోస్తావు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక వీళ్ళు ఏం చేశారో చూద్దాము. అదే సమయంలో
ఏదోమీయుల మీదకి దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఈ అధ్యాయంలో 1-9 వరకు ఏదోమీయుల గర్వము అనేది రాయబడింది. దేవుడు వారిని నాశనం చేయడానికి కారణం ఏంటంటే వారి గర్వం. ఇది 1-9 వరకు. తర్వాత అవును ఉన్నమ్మా. తర్వాత 9 తర్వాత 10 నుంచి ఎక్కడి వరకు అంటే 15 వరకు వారు యాకోబుతో వారు ఏం చేశారు, ఏదోమీయులు ఏశావు సంతతి వారు తన సహోదరునికి ఏం చేశారో అది రాయబడింది. తర్వాత 16 నుంచి లేక 17 నుంచి చివరి వరకు ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది. అంటే యాకోబు సంతతి వారి గురించి దేవుడు వారితో ఎలా ఉన్నాడు, దేవుడు వారికి విజయం ఇచ్చాడు, విడుదలిచ్చాడు, దేవుడు వారిని విస్తరింపజేశాడు అనేది 17 నుంచి వరకు రాయబడింది. మనం ఇప్పుడు 1 నుంచి 14 వరకు వచనాలు మాత్రమే మనము చూడడానికి మనం ప్రయత్నించేద్దాం. కనుక 1 నుంచి 9 వరకు వారి గర్వము అని చూసాం. చూద్దాం ఎందుకు వాళ్ళు గర్విస్తున్నారో చూద్దాం. 3వ వచనం. ఆశీనుడవైండి అనుకున్నవాడా నీ హృదయ గర్వం చేత చాలు. కనుక వీళ్ళు పర్వతాల మీద నివసించేవారు. ఏదోమీయులు ఎత్తైన ప్రదేశం మీద నివసించేవారు. వాళ్ళ గర్వం ఏంటంటే మమ్మల్ని ఎవడేం చేసుకోలేడు. ఎందుకు యుద్ధం చేయాలంటే కింద ఉన్నోళ్ళు కొండ పైన ఉన్న పైకెక్కి యుద్ధం చేయడం కష్టము, కానీ పైన ఉన్నవాడు కొండ కింద ఉన్న వాళ్ళను యుద్ధం చేయడం చాలా సులభం. వీళ్ళు అక్కడ నుంచి పెద్ద పెద్ద రాళ్ళు తొలిస్తే చాలా అయిపోతారు వీళ్ళు. కనుక అందుకే చూడండి, రాజులు ఎప్పుడైనా కోటలు ఎక్కడ కట్టుకుంటారంటే కొండల మీద కట్టుకుంటారు. సరే, వీళ్ళకున్న గర్వం ఏంటంటే మేము మంచి చాలా ఎత్తైన ప్రదేశాలు మేమున్నాం, మమ్మల్ని ఎవడం చేసుకోలేడు అనే గర్వం వీళ్ళకు. వారికి ఉన్న స్థితిని బట్టి గర్విస్తారు. ఇంకా కింద రాయబడింది, పక్షిరాజు గూడంతా ఎత్తు నివాసం చేసుకొని నక్షత్రములలో కట్టి నన్ను అచ్చడి నుంచి నేను నిన్ను పడవేస్తానన్నాడు. కొంతమందికి ఏమంటారంటే కొంచెం డబుల్ అప్ స్టేర్, త్రిబుల్ అప్ స్టేర్ కట్టుకుంటే వాళ్ళకు కింది ఫ్లోర్ ఉన్న వాళ్ళంటే వాళ్ళకి ఏంటంటే అతిశయం ఎక్కువ. మాకు ఎంత ఉందో తెలుసా, మాకు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయో తెలిసినా, మాకు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో తెలిసినా, మేము ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో తెలిసిన మా ఇంటికి. కాబట్టి బాగా డబ్బుండి పై అంతస్తులు ఉన్నవారు ఆ కింది అంతస్తులో ఉండి లేక గుడిసెల ఇంట్లో ఉండి రేకులు ఇంటి ఉన్నవారంటే వీళ్ళకి ఏంటిదంటే అతిశయం. వారికున్న స్థితిని బట్టి ఛాన్సాలు అసహ్యం చేస్తారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయాలన్నా కూడా ఎవరితో చేస్తారు చెప్పమంటారా? ఆ రేంజ్ ఉన్న వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళు కూర్చోవాలంటే ఎక్కడ కూర్చుంటారు తెలిసిన? వాళ్ళ పక్కన కూర్చుంటారు, మిగతా వాళ్ళ పక్కన కూర్చోరు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అలా చేయడం అనేది పాపం అని చెప్తుంది. అర్థమైందా? నువ్వు మందిరానికి వస్తావు, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చో, నీకు క్లోజ్గా ఉన్న వాళ్ళ పక్కనే కూర్చోవడం అనేది అది పాపం. ఒకసారి చెప్పమంటారా? కొంతమంది బ్రదర్స్ ఎక్కువ కనిపించరు కానీ సిస్టర్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఏంటంటే ఆ సిస్టరు పలానా సిస్టర్ పక్కనే కూర్చుంటారు. ఎప్పుడు మీ గురించి చెప్పట్లేదు, మీరు ఎవరి పక్కన కూర్చుంటారు నాకు తెలియదు. ఇంకా వేరే దగ్గర కూర్చోరు. దేవుని వాక్యం ఏం చెప్తారంటే శాస్త్రపరిచయాలు ఏం చేస్తారంటే వాళ్ళు నీతిమంతులని ఇతరులను తృణీకరిస్తారంట. నువ్వు ఇక్కడ నీ పక్కన ప్లేస్ ఉంటే నువ్వు అక్కడ కూర్చోకుండా వెళ్ళి ఇంకో చోక్కడ కూర్చున్నావు అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు నువ్వేం చేశావు? తృణీకరించావు. యాకోబు రాసిన పత్రిక రాయబడింది, చూద్దామా మాట. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు పక్షపాతం గలవారైతే ఆ ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఆ పక్షపాతం అంటే ఏంటి? పక్షపాతం కాదు, ఏంటిది? పక్షపాతం అంటే ఏంటి చెప్పండి, చెప్పండి. పక్షపాతం అంటే ఏంటి తెలియదా మీకు?
పక్షపాతం అంటే ఏంటి? ఆ, పక్షపాతం అంటే ఏంటంటే ఒకరిని ప్రేమించి ఒకరిని ప్రేమించకుండా ఉండడం, ఒకరి పక్కన కూర్చొని ఇంకో పక్కన కూర్చోకుండా ఉండడం. ఒకవేళ మీటింగ్ పెట్టారనుకోండి, ఒకరింట్లో థ్యాంక్స్కి మీటింగ్ పెడితేనేమో వెళ్తావు, ఇంకొకరింట్లో మీటింగ్ పెడితేనేమో వెళ్ళవు. ఒకరింట్లో మీటింగ్ పెడితేనేమో వెళ్ళి పని చేస్తావు, ఇంకొకరింట్లో మీటింగ్ పెడితే ఏం చేస్తావు? వెళ్ళి చెయ్యవు. ఇంకొకరింట్లో మీటింగ్ పెడితే గంట ముందు వెళ్తావు, ఇంకొకరింట్లో మీటింగ్ పెడితే అసలు వెళ్ళవు. నువ్వు ఒకరికేమో ప్రైజ్లాట్ చెప్తావు, ఇంకొకరికి చెప్పవు. దాన్ని ఏమంటారు? పక్షపాతం అంటారు. మనం బయట ఉండి కాదండి, ఛాన్సార్లు దేవుని మందిరానికి వచ్చి పాపం చేస్తాం. ఇంకో చెప్పమంటారా? దేవుని మందిరానికి వచ్చి మందిరంలో పాపం చేస్తాం. ఏం పాపము అంటే, నీ ఒకరికి ప్రైజ్ లాట్ చెప్పి ఒకరికి చెప్పకపోతే అది పాపం. దేవుని వాక్యం చెప్తుంది, ఒకరికొకరు వందనములు చెప్పుకోండి అని రాయబడింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆమె నన్ను వెంబడే పరిగెత్తకూడదు. ఏం చేయాలి? అందరికీ విష్ చేయాలి. ఇంతకుముందు దినాల్లో అలా ఉండేవాళ్ళు కాదండి. మీటింగ్ వచ్చిన తర్వాత చాలాసేపు ఉండేవాళ్ళు, వెళ్ళిపోమని కూడా వెళ్ళిపోయేవారో కాదు. యోగక్షేమాలు కనుక్కొని ఒకరొకరు మాట్లాడుకొని, మీ సమస్య ఏంది, ఏమింది, ఎలా ఉన్నారు, ఆరోగ్యం బాగుందా, లాస్ట్ వీక్ ఎందుకు రాలేదు, ఇప్పుడు రాలేదు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం వండుకున్నారు, తిన్నారా అని చాలా విషయాలు మాట్లాడుకునేవారు. మీ గురించి చెప్పట్లేదులేండి, కొన్ని పెద్ద సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాలలో ఏమైందంటే లాస్ట్ ఆశీర్వాదం వరకు ఉండరు, ఇల్లు పరుగో. కాబట్టి ఏమైందంటే విశ్వాసులలో ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయినాయి కదా. అది పాపం. నువ్వు ఒక వ్యక్తిని విష్ చేసి ఇంకో వ్యక్తిని విష్ చేయకపోతే అది పాపం. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించి ఇంకో వ్యక్తిని ద్వేషిస్తే అది పాపం. ఒకరింట్లో మీటింగ్ పెడితే వెళ్ళి ఇంకొకరింట్లో మీటింగ్ పెట్టకపోతే అది పాపమే. కాబట్టి పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం ప్రకారము పాపం చేసిన వారగుదురు అంటారు. కనుక మనం అందరినీ ఒకే రకంగా ప్రేమించడం మనం నేర్చుకోవాలి. మనం ప్రేమించే వారిని ప్రేమించాలి, ప్రేమించని వారిని కూడా మనం ప్రేమించాలి. దేవుని వాక్యం రాయబడింది, మీకు వందనము చెప్పిన వారికి మీరు వందనం చెబితే మీరు అన్యుల కంటే మీరేమి ఎక్కువ చేశారు అని రాయబడింది. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం, 47 కూడా. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించినలా మీకేం ఫలం కలుగును? సుంకరును అలాగ చేస్తున్నారు కదా. మీరు ఎక్కువ చేస్తున్నది ఏముంది? అన్ని జనులు అలాగ చేస్తున్నారు. చాలు. కాబట్టి ఇప్పుడు అక్కడ రాయబడింది, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీరేం ఎక్కువ చేస్తున్నట్లు అంటే అర్థమైందంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని కూడా మీరు ప్రేమించాలి. ఇంకా దేవుని వాక్యం చెప్తుంది, మీ శత్రువులను కూడా ప్రేమించాలి. మీరు ఆయనకు కుమారులై ఉండాలంటే, లేక కుమార్తెలై ఉండాలంటే ఏం చేయాలి? శత్రువుని కూడా ప్రేమించాలి. కాబట్టి సంఘంలో సహోదరులు ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఆ పక్షపాతం అనేది ఒకరికి ఉండకూడదు. మనం ప్రేమించిన వారిని ప్రేమించాలి, ప్రేమించని వారిని కూడా మనం ప్రేమించాలి. అది దేవుని బిడ్డలుగా మనకు ఉండాల్సిన లక్షణం. ఇది కింద చూస్తే అక్కడ రాయబడింది, మీ సహోదరులకు మాత్రము వందనము చేసినలా మీరు ఎక్కువ అన్ని జనులు అలాగే చేస్తున్నారు కదా. రక్షణ లేని వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటారు. మనం ఏం చేస్తాం? ప్రైజులాడంటే ప్రైజులా చెప్తాం, అంతే. వాళ్ళు మనం ఒకటే. ఇంకా వాళ్ళకంటే మన ఆత్మీయత ఏమి ఎక్కువ ఉంది? రక్షించబడి ఏమి ఎక్కువ చేస్తున్నాం? ఏమనంటే కొంతమంది కంప్లైంట్ ఇస్తారు తెలిసిన, కొంతమంది విశ్వాసులు సిల్లీ కంప్లైంట్ అంటారు, చిల్లరతనం అంటారు కదా, చిన్నపిల్లల లెక్క. ఏం కంప్లైంట్ అంటే, అన్న నాకు చూడ అక్క ప్రైజులాడు చెప్పాలి, అన్న ప్రైజులాడు చెప్పాలి అన్నారు. ఓసారి తిరుపతి జయరాజు అన్నకు చెప్పారంట, ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఏమనంటే, అన్న వాళ్ళు నన్ను చూసి నవ్వట్లేదని అన్నారంట.
అన్నానంటే నీకు 32 పనులున్నాయి, వాళ్ళకు అరన్న. నువ్వు నవ్వచ్చు కదా వాళ్ళు నవ్వకపోతే. వారు ప్రైజ్‌లాడ్ చెప్పలేదు. నువ్వు చెప్పొచ్చు కదా ప్రైజ్‌లాడు. మళ్ళీ అదేం కంప్లైంట్ అది. నాకు వాళ్ళు ప్రైజ్‌లాడ్ చెప్పాలంటే ఇదొక గర్వం. అంటే నువ్వు చెప్పవు, వాళ్ళు చెప్పాలి. ఎక్కడుంది బైబిల్‌లో వాళ్ళే చెప్పాలి, నువ్వు చెప్పకూడదు. ముందు వాళ్ళు చెప్పాలి, తర్వాత నువ్వు చెప్పాలని. తప్పేముంది? ఎక్కడైనా నేను సేవ చేసే సంఘాలకు అనుకోండి, నేను సండే స్కూల్ పిల్లలు కూడా నేనే ప్రైజ్‌లాడ్ చెప్తా ముందు. తప్పదేమన్నా? మన విలువ తగ్గుతుందా? తగ్గదు కదా. కాబట్టి మన స్థితిని బట్టి మనం ఏం చేయకూడదంటే అతిశయపడకూడదు. కనుక ఎదోమీలు గర్వము, నీ హృదయ గర్వము చేత ఆ, నీవు మోసపోతివి. కనుక మన స్థితిని బట్టి మనం గర్వించకూడదు. ఇది మొదటిది. తర్వాత రెండోది, వారికున్న డబ్బును బట్టి వాళ్ళు గర్విస్తారు. చూద్దాం అక్కడ 5వ వచనం. చోర్లే కానీ రాత్రి కన్నవే కానీ నీ మీదకి వచ్చినల్లా తమకు కావాల్సిన దోచుకొని పోదు కదా. ద్రాక్ష పనులను ఏరువారును నెదకొచ్చినప్పుడు కొంత ఉండనెత్తును కదా. చెడిపోయినావు. ఏసవ సంతతి వారి సొమ్ము వారు దాచిపెట్టిన ధనమంతా పట్టబడును. సొమ్ము అన్న ధనమన్న ఒకటే. వీళ్ళకు ఎక్కువ డబ్బు ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు, ఏదోమి దేశంలో వ్యాపారస్తులు ఎక్కువ. కాబట్టి వీళ్ళ దగ్గర ఏమెక్కువ? డబ్బులు ఎక్కువ. డబ్బులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి ఏం గర్వం అంటే డబ్బు గర్వం ఎక్కువ. నాకు డబ్బులు చాలా ఉన్నాయి, నాకు ఆస్తి బాగుంది అని వీళ్ళకి ఎక్కువ. కాబట్టి మనకు విశ్వాసులైన వారికి దేవుడు ఇచ్చాడు అనుకోండి, సంతోషమే. ధనవంతులు ఉండొద్దు అని దేవుడు చెప్పలే, లక్షాధికారులు ఉండొద్దు అని చెప్పలే, కోటీశ్వర్లు కావద్దని దేవుడు చెప్పలే. కానీ మనకున్న ధనాన్ని బట్టి మనం ఏం చేయకూడదు? అతిశయపడకూడదు. నీవు ధనము లేని వారి ఎడల కూడా నీవు అట్లాంటి వైఖరే మనం కనపరచాలి. కనుక డబ్బు ఏం చేస్తుందంటే చాలాసార్లు అతిశయాన్ని తీసుకొస్తుంది కదా. కాబట్టి ఎదోమీలు వారికున్న డబ్బును బట్టి వాళ్ళు అసహించారని దేవుని వాక్యం చెప్తుంది. ఇది 2. తర్వాత మూడోది 7వ వచనం. నీతో సంధి చేసిన వారు చాలు. కాబట్టి నీతో సంధి చేసిన వారు కనుక ఈ ఎదోమీలు వారి చుట్టుపక్కల ఉన్న దేశాలతో వాళ్ళు సంధి చేసుకున్నారు. సంధి అంటే అర్థం ఏంటి? అంటే నేను మీ మీదకి యుద్ధానికి రాను, మీరు రావద్దండి. ఒక దేశానికి యుద్ధం జరిగితే ఏం జరుగుతుందంటే వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కదా. ఆ ఆయుధాలకు, ఆ యొక్క బాంబులకు, సైన్యానికి చాలా ఖర్చు అవుతుంది. కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి. ఏమవుతుంది? ఆ దేశం ఆర్థికంగా దెబ్బతిని పేద దేశం అవుతుంది. అసలు యుద్ధం చేయకుండా ఏమవుతుందంటే వారికి దేశం చాలా క్షేమంగా సౌఖ్యంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల దేశంతో నేను యుద్ధం చేయను, మీరు చేద్దండి, మనం కలిసి ఉందాం. మన మీదకి ఎవరైనా వస్తే వాళ్ళని మనందరం కలిసి వెళ్దాం. ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పడింది అనుకున్నారు? దాని కొరకే. ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి, ఏ దేశం యుద్ధం చేయకూడదని ఐక్యరాజ్య సమితిలో చాలా దేశాలు సభ్యత్వం తీసుకున్నాయి. ఐక్యరాజ్య సమితికి తెలియకుండా ఏ దేశం ఇంకే దేశం మీద ఏం చేయకూడదు? యుద్ధం చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సంధి చేసుకున్నారు. మేము మీ మీదకి రాము, మీరు మా మీదకి రావద్దండి, మన మీదకి ఎవరైనా వస్తే మనందరం కలిసి వెళ్దాం. అందుకు వీళ్ళకి గర్వం ఎక్కువ. ఎవరికి? ఎదోమీలకు. మనకు కూడా ఛాన్సార్లు ఎందుకు గర్విస్తామంటే మనకున్న పరపతి, నాకు ఎవరనుకున్నా ఈ వార్డు మెంబర్ తెలుసు, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీలు తెలుసు, నాకు పలానా ఆఫీసర్ తెలుసు కదా అని మనకి ఏదైతే క్యాపబిలిటీ తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని బట్టి ఏం చేస్తారు? మనము అసహ్యపడతాం. నేను ఒక్క ఫోన్ చేస్తే నీ సంగతి తెలుస్తుంది అంటాం కదా. చూడండి, ఇది ఏంటిదంటే ఇది ఒక రకమైన గర్వం. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ వంశాన్ని బట్టి గర్విస్తారు. మా వంశం అంటే ఏమనుకున్నావు తెలుసా? ఇంకా విశ్వాసులకు అది ఉండకపోయినా ఇంటి పేరంటే చాలా గర్వం వాళ్ళకు కదా. ఇప్పుడు కాదులేండి, పెళ్ళిళ్ళ సంబంధాలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు
పెళ్లి కొడుకు ఒక ఇంటి పేరు ఉంటుంది, పెళ్లి కూతురుకు ఒక ఇంటి పేరు ఉంటుంది. వీళ్ళేం చేస్తారంటే మా ఇంటి పేరటోళ్ళు అంటే ఏమనుకున్నారని స్టార్ట్ చేస్తారు. మా ఇంటి పేరు రావులు ఉన్నారు, ఈవులు ఉన్నారు, అసలు మా ఇంటి పేరు మీదనే ఒక వీధి ఉంది. ఉమ్, ఎంత అతిశయిస్తారు. ఇప్పుడు వాళ్ళని తిడితే ఊరుకుంటారేమో కానీ ఆ ఇంటి పేరోళ్ళని తిడితే అబ్బా అస్సలు ఊరుకోరు. ఒకసారి తిట్టి చూడండి, మీ భర్తను మీ భార్యను వాళ్ళ ఇంటి పేరును ఒకటి అనండి, ఊరుకుంటారేమో. మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. అంటే దేన్ని బట్టి అంటే ఇవన్నీ ఎవరికి ఉండవండి. అమెరికా వాళ్ళకు, ఇంగ్లాండ్ వాళ్ళకు, ఆస్ట్రేలియా వాళ్ళకు, జర్మన్ వాళ్ళకు, జపాన్ వాళ్ళకు, ఇస్రాయల్ దేశం వాళ్ళకి, చాలా దేశాల వాళ్ళకి ఏముండవు తెలిసినా చెప్పండి. ఇంటి పేరు ఉండవు. ఉంటుందా చెప్పండి. జార్జ్ బుష్ ఇంటి పేరు చెప్పండి, బిల్ క్లింటన్ ఇంటి పేరు చెప్పండి, అబ్రహాం లింకన్ ఇంటి పేరు చెప్పండి, ఐన్స్టీన్ ఇంటి పేరు చెప్పండి. చెప్పండి, బిల్ గ్లేట్స్ ఇంటి పేరు చెప్పండి. ప్రపంచంలో ఎవరికి ఇంటి పేర్లు ఉండవు. ఉన్న దరిద్రం ఎక్కడుంది అంటే భారతదేశంలోనే ఉంది. అందుకే నాకు తెలియనప్పుడు మా ఇంటి పేరు వేసుకున్న పెళ్లికాళ్ళప్పుడు పలానా వారి వివాహం ఆహ్వానం అని. మా పిల్లలకు భవిష్యత్తులో పెళ్ళైతే ఇంటి పేరు వేయించాను. పరిశుద్ధ వివాహం అంతే, ఇంటి పేరు అవసరమేంటి? అదొక బిల్డప్. మళ్ళా మేమేంటనుకున్నామని అదొక అతిశయం. కాబట్టి విషయం ఏంటంటే మనకున్న పలుకుబాటుని బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి, మనకున్న స్థితిని బట్టి మనం ఏం చేయకూడదు అంటే అతిశయపడకూడదు. అది దేవుని వాక్యం. దేవుని వాక్యం రాయబడింది, సౌరుడు తన సౌరాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు ప్రభునందు మాత్రమే అతిశయించాలి. ఒకవేళ ఎవరైనా అతిశయించాలనుకుంటే ప్రభువుని బట్టి మాత్రమే అతిశయించాలి. అంతేగాని ఒక వ్యక్తి దేని బట్టి కానీ ఏం చేయకూడదు, అతిశయించకూడదు. అది దేవుని వాక్యం చెప్పే సత్యం. వీరు ఏదో మీరు ఎందుకు పతనమయ్యారు అంటే వాళ్ళ గర్వాన్ని బట్టి అతిశయించారని. ఒకటి వారికున్న స్థితిని బట్టి, వారికున్న సంపదను బట్టి, మూడోది వారికి సంధి చేసుకున్న వారికున్న బ్యాక్గ్రౌండ్ని బట్టి. తర్వాత చూద్దాం, చూడండి 8వ వచనంలో వారికున్న జ్ఞానాన్ని బట్టి లేకపోనట్లు ఏదోములో నుండి జ్ఞానులను నాశనం చేస్తాను. ఏదోములను నాశనం చేస్తానని చెప్పలేదు కానీ ఏదోములో జ్ఞానులను నాశనం చేస్తానన్నాడు. ఎందుకంటే ఏదోమీలు చాలా జ్ఞానవంతులు. మనకు తెలుసు యోబు గ్రంథంలో యోబు స్నేహితులు ఉన్నారు, ముగ్గురున్నారు. అందులో తేమానీయుడని ఎలీఫజ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తేమానీయుడు అంటే తేమా అనేది ఒక ప్రదేశం. అది ఎక్కడుందంటే ఎదోము దేశంలో ఉంది. అర్థమైంది? యోబు గ్రంథం అంతా చదివితే మనకు యోబు ముగ్గురు స్నేహితులు ఎంత జ్ఞానం గలవారో చివరి అధ్యాయం వరకు ఉంటుంది. అయితే అది లోక సంబంధ జ్ఞానం, ఆత్మ సంబంధ జ్ఞానం కాదు. దేవుడు అంటాడు వాళ్ళ మాటను బట్టి నేను వాళ్ళ ఎడల కోపగించుకుంటున్నాను అన్నాడు. కానీ అవన్నీ చాలా జ్ఞానం, ఆకాశం గురించి, అంతరిక్షం గురించి ఏమేమో మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ జ్ఞానవంతులు. అయితే ఏంటంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు అతిశయిస్తారు. సంఘంలో కూడా అంతే అండి. మీ గురించి చెప్పట్లేదు. కొన్ని సంఘాలలో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ సంఘంలో అసలు చదివే రాని వాళ్ళతో ఏం చేస్తారు, మాట్లాడరు, ప్రైజ్లాడు చెప్పరు, ఫ్రెండ్స్ని చెప్పరు, బిల్డప్ అనమాట. మీరు చాలా మంచోళ్ళు లేండి. కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే బాగా డబ్బుండి బాగా చదువుకున్న వాళ్ళకుంటే వాళ్ళ చైరు సపరేట్గా పెడతారు. అర్థమైందా? నేను అలాంటి సంఘాలు చూశాను. అది దాచి పెడతారు, ఆమె వచ్చినప్పుడే వేస్తారు. ఒక సంఘంలో ఏమైందంటే రియల్ జరిగింది చెప్తున్నాను. మా మమ్మీ మా అక్క వెళ్ళారు ఒక సంఘానికి. వెళ్ళి డోర్ పక్కనే 2 చైర్లు ఉంటే కూర్చున్నారు. కూర్చుంటే మిగతా చైర్లు ఖాళీగా ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళు కూర్చోవచ్చు కదా. వీళ్ళని లేపారు. లేపి వాళ్ళు కూర్చున్నారు. ఎందుకంటే మా ప్లేస్లు ఉంటాయి. అక్కడి నుంచి తర్వాత మా మమ్మీ మాకెప్పుడు ఆ మందిరానికి వెళ్ళలేదు. ఎందుకంటే మా మమ్మీ మీ దైవ సేవకునికి తెలుసు. మా నాన్న భక్సింగారితో కలిసి సేవ చేశాడు. మా మమ్మీ సేవకురాలే. మా అక్కకు దైవజన్ భక్సింగారి పేరు పెట్టాడు ఎబ్రోన్ ఉన్నప్పుడు. వాళ్ళు ఏదో వచ్చారు ప్రేమతో. మీరేం చేయాలి, వేరే ప్లేస్లో కూర్చుంటే అయిపోయాయి. వాళ్ళకి తెలియదు కదా, ఆ సంఘంలో అయితే తెలియదు అది రిజర్వేషన్ ప్లేస్లని. చూడండి ఎలా ఉంటుందో.
ఆ దౌర్జన్యం అనమాట. ఇది మా చర్య లేచిపో. చూడండి. అంటే ఈ జ్ఞానం ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే సంఘంలో మిగతా వారి మీద ఏం చేస్తారు? డామినేషన్ పెత్తనం చేస్తుంటారు. దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. సంఘములో విశ్వాసులందరూ సమానమైన వారు అని దేవుని వాక్యం చెప్తుంది. సంఘములు అందరూ అమూల్యమైన వారని భక్ష్యం గారు చెప్పాడు. సంఘంలో బాగా డబ్బు ఉండి బాగా చదువుకున్న వాళ్ళు దేవుని దృష్టిలో ఎంతనో, ఆ సంఘంలో పేదవారు కూడా అంతే ప్రాముఖ్యం. అంత మాత్రం కాదు, యేసు ప్రభు నీ కొరకు ఎంత రక్తం కార్చాడో ఒక అడుక్కునే భిక్షగాడు కొరకు కూడా అంతే రక్తం కార్చాడు. మన సంఘానికి భిక్షగాలు రారు తెలుసా? చూడండి, మన ఏ సంఘాల్లో భిక్షగాలు ఉండరు. కానీ ఆది సంఘంలో ఎవరు వచ్చారు తెలుసా మీకు? చెప్పండి. భిక్షగాలు కూడా ఆది సంఘంలో ఉన్నారు విశ్వాసులుగా. అభ్యర్థి నువ్వు మా పక్కన కూర్చో వెళ్ళిపో అని అనలేదు వాళ్ళు. మూడోదేళ్ళుంది కదా భిక్షగాడు, పక్షగతంలో భిక్షం అడుకునేవాడు స్వస్థపరిచిన తర్వాత లేచి నిలిచి గంతులు వేసుకుంటూ దేవాలయము లోపలికి వెళ్ళి దేవుని స్తుతించాడనండి. ఎక్కడున్నాడు భిక్షగాడు ఇప్పుడు? దేవాలయం లోపల ఉన్నాడు. మనం పిలుస్తామా? భిక్షగానికి మనం సువార్తనే చెప్పామనుకో, అది వేరే విషయం. పోనీ సువార్త చెప్పాము, రండి బీలా మందిరానికి ఆహ్వానిస్తామా? వచ్చాడు నీ పక్కన కూర్చోబెట్టుకుంటామా? భోజనం చేయాలి నీ పక్కన కూర్చోబెట్టుకుని ఆకేసి పెడతామా? మన స్టేటస్ అడ్డం వస్తుంది కదా, అది కూడా పాపం అని దేవుని వాక్యం చెప్తుంది. సరే, మెట్టుకు జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేయకూడదంటే వారి జ్ఞానాన్ని బట్టి కూడా అది చేయబడదు. హెబ్రోన్లో ఒక కలెక్టర్ ఉండేవాడంట, నాకు తెలియదు, చెప్తే విన్నాను. అతనితో పాటు ఉన్న అటెండర్ ఉంటాడు కదా, ఆయన సార్ అని పిలుస్తుంటే చెప్పాడంటే, నువ్వు నన్ను దేవుని మందిరం సార్ అని పిలవద్దు. ఎందుకు పిలవద్దు అంటే, నేను కలెక్టర్నైనా దేవుని మందిరంలో నేను సహోదరుని లెక్క. ఇక్కడ డ్యూటీలో అది సార్ గారు, ఇక్కడ దేవుని మందిరం కాదని చెప్పాడండి. కాబట్టి మన యొక్క జ్ఞానము కూడా ఏం చేయకూడదంటే దాన్ని బట్టి కూడా మనము అతిశయపడదు. కొంతమంది జ్ఞానం ఉన్నోడు మిగతా వాళ్ళని తృణీకరించి, నీకేం తెలుసు, ఆఫ్టర్ 10th చదువుకున్నావు, నువ్వు నాతో మాట్లాడుతావు, నువ్వు నాకు చెప్పాను కదా అని అంట. కాబట్టి మన జ్ఞానం కూడా అతిశయానికి కారణం కాకూడదు. వీరు జ్ఞానం బట్టి అతిశయించారు, అందుకనే దేవుడు వారిని నాశనం చేశారు. కనుక గర్వం ఏమైందంటే వారి పతనమైంది. ఎందుకు వారు ఏదో మీలు నాశనమయ్యారంటే కేవలము వారి గర్వాన్ని బట్టే అని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత వారు దేవుని ప్రజలతో వారున్న వైఖరి, లేక సహోదరులతో వారుకున్న వైఖరి చూద్దాం. 10వ వచనం చూడండి. నీ సహోదరులైన యాకోబు సంతతికి నువ్వు చేసిన బలస్కారం బట్టి నీవు అవమానం ఇక ఎన్నటికి లేకుండా. ఎందుకు ఎదోమీలు నిర్మాణమయ్యారంటే తన సహోదరుల మీద వాళ్ళు బలత్కారం చేశారు. కనుక సంఘంలో మనం ఇంకొకరి మీద, సహోదరుల మీద కానీ సహోదరుల మీద కానీ బలత్కారం చేయకూడదు. నీ సహోదరుల మీద నువ్వు వ్యాజ్యం ఆడకూడదు అన్నది. ఏం చేయకూడదు అది. ఒకసారి నేను కడప జిల్లాలో సేవ చేసేటప్పుడు, సో మధ్యాహ్నం పూట నాకు ఒక 3 నుంచి 5 వరకు నిద్రపోవడం నాకు అలవాటు. సో పండుకున్నాను, 4:30 అయిందేమో. 2 వ్యక్తులు వచ్చారు మందిరం దగ్గర. ఒక ఆయనేమో ముస్లిము, ఇంకొక ఆడామనేమో మన మందిరానికి వచ్చామె. ఇంత పెద్ద కత్తి పట్టుకొని వచ్చారు. ఈ కత్తికి ఒక కొననేమో ఒకరు పట్టుకున్నారు, ఇద్దరు దాని కొరకు కొట్లాడుతున్నారు. అలా గట్టిగా అరుచుకుంటా గొడవ పడుకుంటా వచ్చారు. ఆ ముస్లిం ఆయన ఏమన్నా అంటే, పాస్టర్ గారండి మీరైతే న్యాయం చెప్తారండి అని. ఏంటి చెప్పండి అన్నీ అని అంటే, ఆయన ఏమన్నా అంటే ఈ కత్తి నాదండి అని చెప్పాడు. ఆమె ఏమన్నది లేదన్నా ఇది నాదే అని అన్నది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంటికి విజిటింగ్ చేస్తాం కానీ కత్తులు వాళ్ళే కాదు, మనకేం తెలుస్తుంది? వాళ్ళ వస్తువులు కాదవి. నేనేం చెప్పానంటే, సిస్టర్ ఆ బ్రదర్ నాదే అన్నాడు కాబట్టి ఇచ్చేయండి, నీకు నేను కావాలంటే కొత్త కత్తి కొనిస్తానన్న. ఆయన ఎంత సంతోషపడి వెళ్ళిపోయాడో. దేని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకడు వ్యాజ్యమాడి అంటే గొడవపడి నీ పైనున్న వస్త్రము నాది అంటే ఏమన్నాడు ప్రభు? ఇచ్చేయమన్నాడు. మనం ఇచ్చేస్తామా? ఎన్నిసార్లు గొడవపడి ఉంటామో కదా. నందాలో సేవ చేసేటప్పుడు
ఒక ఇంటికి నేనే శంకుస్థాపన చేశాను. ఆయన బ్యాంక్ మేనేజరు. తర్వాత ఏమైందంటే, ఆ ఇంటికి స్లాబ్ ఏసేటప్పుడు కూడా నన్నే రమ్మన్నా, నేను అక్కడి నుంచి ఆల్రెడీ వెంకటపాలెం వచ్చాను ట్రాన్స్‌ఫర్ అయ్యి. వచ్చినా కూడా మీరే రండి అనంటే ఎళ్ళాను. సో, పక్కింటి అతను గొడవకొచ్చాడు. మా స్థలంలోకి వచ్చారు మీరని. ఆయన ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఇలా చేస్తారని నా స్థలము ఒక అడుగు స్థలం నీకు వదిలిపెట్టాను, కావాలంటే చూసుకోపోని అన్నాడు. కొలుచుకొచ్చుకోపోని అన్నాడు. మనం వదిలిపెడతామా ఒక అడుగు? చెప్పండి, వదిలిపెడతామా? ఒక అడుగు స్థలం వదిలిపెడతామా? ఎంతమంది విశ్వాసులు స్థలాల దగ్గర, ఇండ్ల దగ్గర, ఆ రాయి దగ్గర, పొలాల దగ్గర ఇన్నిసార్లు గొడవలో. ఎవరైనా మనతో గొడవపడి ఇది నాదంటే వదిలిపెడతామా? అబ్బా, పొరపాటున వదిలిపెట్టాం. మన సాక్ష్యం ఎక్కడ తెలుస్తుందంటే అక్కడ తెలుస్తుంది. మన ఆత్మీయత ఎక్కడ తెలుస్తుంది అంటే అక్కడ తెలుస్తుంది. ఒకరితో వ్యాజ్యమాడము కేవలము లోపము అని దేవుని వాక్యం చెప్తుంది. రాయబడింది ఆ మాట. అన్ని చూసుకోవడానికి మన సమయం లేదు. కాబట్టి విషయం ఏంటంటే, వీళ్ళు సహోదరుల మీద బలాత్కారం చేశారు. ఏదో మీ లేక ఏశావు సంతతి, యాకోబు సొంత సహోదరే, ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. ఆయన కూడా ఏం చేస్తున్నారు? బలాత్కారం చేస్తున్నారు. మనం కూడా సంఘంలో అందరం సహోదరులము. అంటే మనం ఏం చేయకూడదంటే, మన సహోదరుల మీద మనం అలా చేయకూడదు. తర్వాత రెండోది ఏం చేస్తున్నారు వీరంటే, 11 వచనం, నీవు పగవాడవై నిలిచిన నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశుల వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు, అన్నిల వారి గుమ్మల్లో చొరబడి యెరూషలేం మీద చీటి దినమందును వారితో కలుసుకుంటేవి కదా. నీవు పగవాడవు. ఏదో మీరు ఏం చేశారంటే యాకోబు మీద పగబట్టారు. కానీ కొంతమంది అంటారు పాము పగపడుతుంది అంటారు, కానీ సైన్స్ ఏం చెప్తుందంటే పాములు పగబట్టవు. తెలుసా మీకు? ఏ పాము పగబట్టదు. అసలు ఏ పాము కూడా మనను నేను కాటేస్తే వీరు చస్తారని ఏ పాముకు తెలియదు. అది ఆత్మరక్షణ కొరకు మనం కాటేస్తుంది, అంతేగాని అది మనం చస్తారనే విషయం దానికి తెలియదు. కానీ పగ ఎవరు పడతారంటే ప్రపంచంలో ఒక మనిషి మాత్రమే పగబడతాడు. ఏ జంతువులు, ఏ పక్షులు ఏవి పగబట్టవు. ఒక మనిషికి ఎంతకాలం పగబడుతుంది అంటే, మీ గురించి చెప్పట్లేదు, నేను రాయలసీమ యాక్చువల్గా. అక్కడ ఫ్యాక్షనిస్ట్ ఉంటాయి కదా, ఒక ఫ్యాక్షనిస్ట్ను ఇంకొకరు చంపారనుకోండి, ఈమె ఏం చేస్తే తెలిసిన, నా భర్తను చంపేంత వరకు ఏం చేస్తుంది ఈమె? మీకు తెలియదు కదా, అన్నకు తెలుసు అనుకుంటా. ఇంకా జడేది ఈమె. ఎన్ని సంవత్సరాలు అయినా సరే. కొంతమంది ఫ్యాక్షనిస్టులు వాళ్ళ భర్తను చంపిన వారిని చంపేంత వరకు 1, 2, 3, 4, 10 కాదు, 20 సంవత్సరాల తర్వాత నేను చంపి అప్పుడు జడేసుకున్నారు రాయలసీమలో. అంటే పగ అనేది ఎంత తీవ్రమైందో చూడండి. మనం కూడా అంతే కదా. మనం చూడడానికి చాలా భక్తిగాళ్ళు ఉంటాం, కానీ మన సంఘంలో ఏదైనా ఒకరి ఎడల మనం జరిగితే మనం మనసులో పెట్టుకొని అవసరం, నాకు సమయం రాదా, నాకు సమయం వచ్చినప్పుడు నీ అంతు చూస్తా అని పెట్టుకుంటాం. సమయం వచ్చిన ఏం చేస్తాము? తొక్కేస్తాం అంతే. అది ఏదో మీలు చేశారు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు ఎవరి మీద నువ్వు పగబెట్టుకోవద్దు. నీ సహోదరుల మీద కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళ మీద కానీ, సంఘముల విశ్వాసుల మీద కానీ, నీ బంధువుల మీద కానీ ఎవరి మీద పగబెట్టుకోవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తాడంటే, పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఇప్పుడు గవర్నమెంట్ ఉందండి, అక్కడ రోడ్డు మీద హత్య జరిగింది, ఒక చంపాడు ఒకరిని, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోలేదు. అప్పుడు నువ్వేమని చేస్తావు? నువ్వు వెళ్ళి పట్టుకుంటావా? పట్టుకో కదా. నువ్వు పట్టుకొని కొట్టావు, చంపావు అనుకో, ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పండి? నిన్ను వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాను. అది ఎవరు చేసే పని? ప్రభుత్వం చేయాలంతే. ఒక ఖైదీని పాపం చేసిన శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు, వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే నేను తీసుకున్నానంటే నీ ఎవరు తీసుకోవడానికి అంటారు, అంతే కదా. అలాగే దేవుడు చేసిన పని మనం చేయకూడదు. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుకొని నా పని నేను కొంతమంది ఏమనుకుంటున్నారంటే, దేవునికి చేత కాదేమో, నేను చేస్తాను, నాకు పలుకుబడి ఉంది, నాకు దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నేనంటే చూపిస్తావానికి ఇప్పుడే.
కొంతమంది ఏమంటారంటే నేను బైబిల్ పక్కన పెట్టానా వానంతు తెలుస్తా. అట్లా కూడా పెట్టొచ్చు బైబిల్ను. చూడండి, మనం చాలాసార్లు విశ్వాసులమే కానీ లోకస్తుల కంటే ఘోరంగా మాట్లాడతాం. కనుక ఇక్కడ సొంత సహోదరి మీద ఏశావు ఏం చేశారంటే యాకోబు మీద పగ పెంచుకున్నారు. అసలు ఇది ఎప్పుడు రాశారు అనుకున్నారు? 840 క్రీస్తు పూర్వంలో ఓబద్యాయ గ్రంథం రాయబడింది. యాకోబు ఏశావులు ఎప్పుడు చెప్పండి? క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాల క్రితం వాళ్ళు. మళ్ళీ 2000 సంవత్సరాల క్రితం యాకోబు ఏశావు నివసిస్తే ఇప్పుడు ఎందుకు పగ పట్టుకున్నారు అంటే ఆ పగ వాళ్ళ తరం ఇన్ని తరాలైన యాకోబు సంతతికి యాకోబు సంతతికి ఏముంది? ఆ పగ పాసాన్ అయింది. అందుకని ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే నీకు ఎవరన్నా గిట్టని వాళ్ళు ఉంటే అది నీ పిల్లల వరకు తెలియనియొద్దు అని చెప్పాడు. ఏం తెలియనియకూడదు? పిల్లలకి చెప్పొద్దు. చెప్తే ఏమవుతారు? నీ మీద ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో నీ పిల్లలు కూడా వాళ్ళ మీద వ్యతిరేకత పెంచుకుంటారు. అంటే నువ్వు పగని ఏం చేస్తున్నావు అంటే ఇంకా పెంచి పాలిచ్చి పెంచి ఇంకా దాన్ని పిల్లలు చేస్తా ఉన్నావు. ఏశావు అది చేశాడు. ఏశావుకి యాకోబు మీద పగ ఉంది, అందరూ తాగలేదు. 1000 సంవత్సరాలు అయిపోయినా కూడా ఏశావు పిల్లలకు కూడా యాకోబు మీద వాళ్ళ పిల్లల మీద పగపోలేదు. ఎంత ఘోరం చెప్పండి. అందుకని మనము నెగిటివ్గా ఉన్న థాట్స్, వ్యతిరేకమైన మాటలు మన పిల్లల ముందు ఎవరి ముందు మాట్లాడుకోకూడదు. నేను ఏలూరులో సేవ చేశాను, తెలుసు మీకు అందరికీ. ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు వాళ్ళు వెళ్ళిపో మాకు అవసరం లేదన్నారు. హెబ్రోన్కి వెళ్ళి ఏం చెప్పారంటే నా మీద సంఘం కట్టుకున్నాడని అబద్ధం చెప్పారు. వెంకటపాలెం కరకట మీద ఈరోజు వరకు సంఘం లేదు, ఆల్రెడీ వీడియో కూడా అవుతుంది. అది నో ప్రాబ్లం, ఉన్నదే చెప్తున్నాను. అయినా కూడా చెప్పండి, మా పిల్లలు అక్కడికి వెళ్తానంటే ఒక సండే కూడా వెళ్ళొచ్చారు, అక్కడ ఆరాధన చేశారు, భోజనం చేసి వచ్చారు. ఏమన్నా తప్పేమని చెప్పండి? నాకు అన్యాయం చేశారని మీరు వెళ్ళొద్దండి అంటాను నేను అనను. ఒకసారి క్రిస్మస్కి వేరే దగ్గర పరిచయకి వెళ్ళాను, వాళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? వెంకటపాలెంలో సేవ చేశాను నేను, అక్కడ ఇప్పుడు లేను. ఆయన కూడా అక్కడ కూడా వెళ్ళారు. ఏమవుతుంది? తప్ప లేదు నాన్న, వాళ్ళు మన ద్రోహం చేశారు, ట్రాన్స్ఫర్ చేయించారు, వెళ్ళొద్దని అంటనా? విషయం ఏంటంటే మనలో ఉన్న విషబీజాలు మన పిల్లలకు అది పంచిపెట్టొద్దండి. వాళ్ళ ముందు మనం గొడవపడుకుంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం వాళ్ళ ముందు తిడితే వాళ్ళు తిట్లు నేర్చుకుంటారు. మన ముందు వేరే బ్రదర్స్ గురించి, సిస్టర్ గురించి, సేవకుల గురించి మనం తప్పుగా మాట్లాడుకుంటే అవి వాళ్ళ బ్రెయిన్లో పడిపోతాయి. వాళ్ళ ఆత్మీయంగా ఎదగపోవడానికి కారణం ఇలాంటివే. కాబట్టి మనలో పగ ఉండకూడదు. తర్వాత చూద్దాం, చూడండి, ముగిస్తాను నేను. ఆ తర్వాత ఏమైందంటే అన్యజనులు వారి గుమ్మంలో చేరి వారి మీద చీట్లు వేసిన దినమందు నువ్వు వారితో కలుసుకుంటువి. అంటే యాకోబుకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులకు వీళ్ళు ఏమయ్యారు? మిత్రులయ్యారు. వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళు వారికి ఏం చేశారంటే ఎంకరేజ్మెంట్ చేశారు, వాళ్ళతో వీళ్ళు ప్రోత్సాహం ఇచ్చారు కదా. నువ్వు తప్పు చేయకపోవడం ఉండడము అనేది మంచిదే. అదే సమయంలో నువ్వు తప్పు చేసిన వానికి నువ్వు మద్దతు ఇస్తే నీకు కూడా పాపంలో పాలుంటుంది, జాగ్రత్త. అర్థమైందా? నువ్వు చేయలేదు కానీ చేసేవాడిని కూడా నువ్వు ప్రోత్సహించావనుకో, నువ్వు కూడా చేసినట్టయినా వాక్యం చెప్తుంది. తర్వాత రాయబడింది, నీ సహోదరి శ్రమానుభవము చూసి నీవు ఆనందం పొందదగదు. చాలు. కాబట్టి యాకోబు సంతతి వారికి శ్రమ వచ్చింది, అంటే ఇశ్రాయేలు ప్రజలకు శ్రమ వచ్చింది. వారు చెరకు కొనుక్కోబడ్డారు. కొనుక్కోబడేటప్పుడు వారి మీద జాడు జరిగింది. వాళ్ళ ఇల్లు ఆస్తి అంతా దోచుకున్నారు. అప్పుడు వీళ్ళు ఏదో మీరు చూసి ఏమనుకున్నారు? వీళ్ళు బాగైంది ఇలా క్లాప్స్ కొడతారు. అలా సంఘంలో ఒక వ్యక్తికి శ్రమ వచ్చింది, ఏం చేయాలి? అది గుడ్ న్యూస్ లెక్క అందరికీ చెప్పకూడదు. తెలుసా ఆ బ్రదర్కి ఏం జరిగిందో, ఆ సిస్టర్కి ఏం జరిగిందో? దేవుడు తగిన ఛార్జ్ చేస్తారులే, వాడికి అలా కావాల్సిందేలే అన్నోళ్ళు లేరా మీకు? చాలామంది వినింటారు. కాబట్టి ఒక వ్యక్తికి శ్రమ జరిగినప్పుడు నీవేం చేయకూడదు? ఆనందింపకూడదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శ్రమ ఏడ్చేవారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి.
కనుక యోబు స్నేహితులు చాలా మంచోళ్ళు కాదనుకుంటాం మనము. వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే యోబుకు కుమార్తెలు అని చనిపోయినప్పుడు వీళ్ళు వేరే దూర ప్రాంతం నుంచి వేరే దేశం నుంచి వచ్చారు ఈ ముగ్గురు. ఎవరు? యోబు స్నేహితులు ముగ్గురు. అతన్ని ఓదార్చడానికి ఏం చేశారంటే 7 రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, అతడు నేల మీద కూర్చుంటే ఈ ముగ్గురు స్నేహితులు 7 రోజులు నేల మీదనే కూర్చున్నారు. ఏం మాట్లాడలే, ఇతను మాట్లాడలే, అతను మాట్లాడలే, వాళ్ళ ముందు కూర్చున్నారు 7 రోజులు. ఈరోజు కూర్చుంటున్నారా? మీ స్థానిక సంఘంలో ఒక వ్యక్తి శ్రమ వచ్చింది, వెళ్ళి కూర్చుంటున్నారా? ఇంతకుముందు దినాలు ఏం జరిగేదంటే ఒక సంఘంలో ఎవరైనా ఒక విశ్వాసి చనిపోతే సంఘమంతా వెళ్ళేది, పాటలు పాడేవాళ్ళు. రేపు ఈరోజు చనిపోయారు అనుకోండి, రేపు పొద్దున్ననో రేపు మధ్యాహ్నమో బరియలు అనుకోండి, నైట్ అంతా వెళ్ళి పాటలు పాడి సంఘమంతా వెళ్ళి రాత్రంతా అక్కడ ఉండి పాటలు పాడి వాక్యం చెప్పి సాక్ష్యాలు చెప్పి రాత్రంతా ఉండేవారు. ఇప్పుడు ఏమైందంటే చాలా సంఘాలు అది లేదు. ఫ్యాషన్ షో క్యాట్ వాక్ అంటారు కదా, అట్లా 2 అడుగులు వేసి వస్తుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? తెలీదా మీకు? దాన్ని క్యాట్ వాక్ అంటారు. ఫ్యాషన్ షోకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అందాల పోటీ పెడితే ఏం చేస్తారంటే వ్యాపు ఇట్లుంటుంది ర్యాపు, ఆడికి నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వెళ్ళిపోతారు స్టైల్గా. దాన్ని ఏమంటారు అంటే క్యాట్ వాక్ అంటారు. అంతే, అదొక పెర్ఫార్మెన్స్ అనమాట. మనం కూడా క్యాట్ వాక్ చేస్తాం. వెళ్తాము, చచ్చిపోయిన దగ్గరికి వెళ్తాము, 2 నిమిషాలు చూసి వెళ్తాం, అంతే. కానీ దేవుని వాక్యం మళ్ళీ చెప్పట్లేదు. నువ్వు సంతోషపడతావు, సంతోషించు. దుఃఖపడే వారితో ఏం చేయాలి? దుఃఖపడు. అంటే సంఘంలో నీ సహోదరి దుఃఖం నీ దుఃఖం కావాలి, వారి సంతోషం నీ సంతోషం కావాలి. ఈరోజు అలాంటి విశ్వాసం లేరు కదా. నీ సంఘంలో ఒకరికి దేవుడు మేలు చేశారు, వారు సంతోషంగా ఏదైనా పెట్టుకున్నారు, వెళ్తామా? అబ్బాయి అట్లన్నా అనుకుంటే వెళ్ళాం. ఒకరి బాధ కలిగింది, ఒకరు హాస్పిటల్ ఉన్నారు, వెళ్తామా? వెళ్ళాం. పరామర్శిస్తామా? లేదు. ఒక దైవ సేవకుడు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి సంఘములో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, మరణం సంభవించినా, అననుకూలం జరిగినా, శ్రమ కలిగినా, దుఃఖం కలిగినా వారి దుఃఖంలో పాలు పొందాలి, వారి సంతోషంలో కూడా మనం పాలు పొందాలి. దీన్ని ఏమంటారంటే సహవాసం అంటారు. అపోస్తల బోధయందును సావాసం అందును రొట్టె విడిచినందు ఎడతెగుండానంటే సావాసం అంటే ఊరికి ప్రైజులాడు చెప్పుకుంటే అది కాదు సావాసం. లేకపోతే వాళ్ళు మీటింగ్ వచ్చి నువ్వు మీటింగ్ వస్తే అది కాదు సావాసం. ఎవరు చెప్పారు మీటింగ్ వస్తే సావాసం? అది వాళ్ళు తింటే నువ్వు తింటా సావాసానికి భోజనం చేస్తామంటే భోజనం చేయడం సావాసం కాదు. సావాసం అంటే అర్థమేనంటే వాళ్ళ సంతోషంలో సంతోషించు, వారి బాధలో నువ్వు బాధపడు, దాన్ని సావాసం అంటారు. అసలు ఒరిజినల్ సావాసం అంటే అర్థం ఏంటంటే నీకున్నది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకున్నది నీకు ఇస్తారు, షేర్ చేసుకుని, అది సావాసం. మండప రూపాయి ఎవరు ఖర్చు పెట్టని సంఘంలో సావాసం ఎట్లయితుంది? సావాసం అంటే నీకున్న దాన్ని ఇతరులకు పంచిపెట్టాలి, దాన్ని సావాసం అన్నారు. మీరు కావాలంటే నేను చెప్పింది సావాసం అని గ్రీక్లో హెబ్రిలో ఏముంది ఒకసారి చూడండి ఒరిజినల్లో. అది ఒకరికున్న దాన్ని ఒకరి పంచిపెట్టుకుంటే దాన్ని సావాసం అంటారు. మనకున్న వాళ్ళ వాటి ఏంటంటే మనం ఎవరికి రూపాయి ఇవ్వము, మనకున్నది ఎవరికి ఏది పంచిపెట్టం. ఇంకా సావాసం ఎట్లయితుంది? ఇంకా అలాంటి వాళ్ళు బల్లల పాలు పొందితే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? కాబట్టి వీళ్ళు ఏదో వీళ్ళు ఏం చేస్తారంటే యాకోబు తన సహోదరుని యాకోబు సంతతి వారు శ్రమలో ఉంటే వీళ్ళు చూసి బాధపడాల్సి పోని ఏం చేస్తున్నారంటే ఆనందిస్తున్నారు. అది చాలా క్రూరత్వం. అర్థమైందా? అది పాతకాలం సినిమాలలో విలన్స్ సంతోషపడతారు, హీరోని కట్టేసో హీరోయిన్ కట్టేసో ఎవరిని చంపో ఏం చేస్తారు? నవ్వుతారు విలన్లు. మనం కాదు కదా. కాబట్టి మన సంఘంలో ఎవరైనా శ్రమలో ఉంటే మనము సంతోషపడకూడదు. వారి శ్రమలో మనం కూడా శ్రమ పొందాలని వాక్యం చెప్తుంది. అందుకే ఎదోమీయులను దేవుడు నాశనం చేశాడు. తర్వాత చూద్దాం, చూడండి 13వ వచనంలో వారి ఆపద్దినమున నువ్వు వారి ఆస్తిని పట్టుకొనదగదు. వారు శ్రమలో ఉన్నారు, శత్రువులు చేసి వీళ్ళని
చెరగొనిపోయారు, కొంతమందిని చంపేశారు, వాళ్ళ ఇళ్ళన్నీ ఖాళీ వీళ్ళు బాధలుంటే ఇంట్లో దూరి సామాన్లన్నీ దోచుకొని పోకూడదు కదా. వంగవీటి మోహన్ రంగ గారిని చంపినప్పుడు ఇదే విజయవాడలో ఏం చేశారంటే వారి అనుచరులందరూ బస్ స్టాండ్లు, రైల్వే ఇది షాపింగ్లు అన్నీ పగలగొట్టేశారు. అప్పుడు కర్ఫ్యూ జరిగింది, అన్నీ మూసేశారు అనుకో. అప్పుడు ఏం జరిగిందంటే ప్రజలు ఆ షాపులలోకి వెళ్ళి రోడ్డు మీద పని అన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. తెలుసా మీకు? దేని వాక్యం ఏం చెప్తానంటే వారి శ్రమ దినమున నువ్వు వారి ఆస్తిని ఏం చేయకూడదు, నువ్వు దోచుకోకూడదు. ఇప్పుడు ఈ హైవేలు ఉంది అనుకోండి, రోడ్డు మీద ఏదైనా లారీ పడిపోయింది, దాని నిండా బియ్యం బస్తాలో లేకపోతే ఏదో పనులో ఏవో ఉన్నాయి, అది బోల్తా పడిపోయింది, సరుకులన్నీ కింద రోడ్డు పాలైనాయి, వానికి యాక్సిడెంట్ అయింది, వాడిని 108 హాస్పిటల్ చేర్చారు, ఇంకా లారీ దగ్గర ఎవరు లేరు. ఒక గంట తర్వాత ఏమైతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి, నేను తెలియదు మీకు? ఎవరు కనిపించిన వాళ్ళన్నీ తీసుకెళ్ళిపోతారు ఇంటికి. మీరు మంచోళ్ళే, మీరు తీసుకెళ్ళలేదేమో కానీ వేరే వాళ్ళు తీసుకెళ్తారు. వారి బాధలు వాడున్నాడు, వాడేమో హాస్పిటల్ ఉన్నాడు, ఆ సరుకు ఏమో ఎక్కడ ఎత్తుకున్నాడో మళ్ళీ అక్కడ వాళ్ళు దాన్ని ఏం చేయాలంటే ఆ సరుకుని అక్కడప్ప చెప్పాలి. వాళ్ళ శ్రమలు వాళ్ళు ఉంటే నువ్వు వాళ్ళ ఆస్తిని ఏం చేయకూడదు, దోచుకోకూడదు. మనం దారిలో వెళ్తున్నాము, ఏదో సెల్ ఫోన్ దొరికింది, ఇప్పుడు ఏం చేయాలి? ఈరోజు ప్రార్థన చేసుకున్నాను ఇప్పటి నుంచో ఫోన్ కొరకు, దేవుడు నాకు ఫోన్ ఇచ్చాడు, ఎంత మంచి దేవుడు అని తీసుకుని పెట్టుకోకూడదు. అర్థమైందా? అబ్బాయి ఈరోజు ఎవరు మగం చూసాను అదృష్టం కలిసి వచ్చింది అనుకోకూడదు కదా. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వెంబడి స్విచ్ ఆఫ్ చేసి ఏం చేస్తారు, మళ్ళీ సిమ్ మార్చేస్తారు కదా. ఆ ఫోన్ 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, కానీ ఆ ఫోన్ పోగొట్టుకున్నామని లైఫ్ అంతా దాంట్లో ఉండొచ్చు, చెప్పలేము. అందులో పోయిన కాంటాక్ట్స్ మళ్ళీ ఎప్పుడు రావు తిరిగి. ఇప్పుడు గుర్తు కూడా పెట్టుకోవట్లేదులేండి నెంబర్స్ కూడా. కాబట్టి ఏం చేయాలంటే అప్పుడు దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు ఇచ్చాడు అనుకోకూడదు. మనకున్న అలవాటు ఏంటంటే ఆ అలవాటు ఉంది చాలామంది విశ్వాసులు కూడా. అబ్బో ప్రార్థన చేస్తుంటే దొరికింది, దేవుడు నాకు దొరికిచ్చాడు. దొరకడం కాదు, అది ఎవరికో పోగొట్టుకున్నారు. ఏం చేయాలి? దాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లు ఇచ్చేయాలి. ఇది నాకు దొరికింది అని ఇచ్చేయాలి. వాళ్ళు వాళ్ళకి ఇచ్చుకుంటారు. దేవుని వాక్యం రాయబడింది, నీ పొరుగుది అంది ఏది కూడా నువ్వు నువ్వు కష్టపడి సంపాదిస్తే అది నీదే, నీది ఎవరికి ఇవ్వద్దు. అంటే ఎవరు దోచుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వద్దు. నీది నీదే, వేరే వాళ్ళది నీది ఎప్పుడు నీది కాదు. అందుకనే మనము వేరే వాళ్ళది ఎవరు ఆశించకూడదు. కనుక ఏదో మేలు చేసిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే దేవుడు వారికి నశింపజేశాడు. దేవుని ఉగ్రత వారి మీద కుమ్మడి దేవుడు తీర్పు తీర్చాడు. ఈ రోజున ఏదో మీలు ప్రపంచంలో లేరు, ఈ రోజున ఏదో మీ దేశం లేదు, కానీ యాకోబు సంతతి వాళ్ళు ఇప్పుడుకున్నారు. ఇశ్రాయేలు దేశం యేసుప్రభు చనిపోయిన 70 సంవత్సరాలకు ప్రపంచం చెదిరిపోయారు. అసలు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశమే లేదు, కానీ దేవుడు మళ్ళా వారిని సమకూర్చాడు. ఈరోజు ఇశ్రాయేలు దేశము ప్రపంచ పటంలో ఉంది. కాబట్టి దేవుడు నీవు చేసినదే నీకు చేయబడును, నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. కనుక మనము సంఘంలో కానీ సమాజంలో కానీ ఏశావు యాకోబు అనే సహోదరులు ఎలా ప్రవర్తి చేశాడో దేవుడు అలాగే చేశాడు. ఈరోజు మనము సంఘంలో మిగతా వారికి మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు, వారికి కీడు చేస్తే దేవుడు మనకు చేస్తాడు, వారికి అన్యాయం చేస్తే దేవుడు మనకు చేస్తాడు, వారికి బలాత్కారం చేస్తే దేవుడు మనకు బలాత్కారం చేస్తాడు, వారి మీద పగ పెట్టుకుంటే రేపు దేవుడు మన మీద పగ పెట్టుకుంటాడు. అర్థమైందా? కాబట్టి ఏదో మీల వల్ల మనం ఒకవేళ గతినాలు ప్రవర్తించింటే లేక అతిశయించింటే మన డబ్బును బట్టి కానీ, మనకున్న స్థితిని బట్టి కానీ, మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్న పొజిషన్ బట్టి కానీ, మనకున్న బలగాన్ని బట్టి కానీ మనం అతిశయిస్తే ప్రభు క్షమించు, ఇది నుంచి నేను అతిశయించను తీసి నా సోదరు పట్ల నేను పగపించుకొని ఈ రోజున పెట్టుకోను, వాళ్ళతో బలాత్కారం చేసి పని చేయను, వాళ్ళతో నేను గొడవ పడ్డాను ఇప్పటి నుంచి గొడవ పడ్డాను. వాళ్ళు సంతోషిస్తే నేను వాళ్ళు బాధపడితే నేను బాధపడతాను, వాళ్ళు శ్రమలు ఉంటే నేను ఇక్కడ నుంచి సంతోషపడాను.
అని ఆ తీర్మానం చేసుకొని ఏదైతే దేవుడు మనకు హెచ్చరించాడో దాన్ని బట్టి ప్రభు దగ్గర సమాధానపడి మనం బలలో పాల్పొందాం. దేవుడి లేఖన భాగాలు మనం ఇంట్లో దీవించు.